జాతీయ కార్మిక సంఘాలు రైతు కూలీ సంఘాలు పిలుపు మేరకు నిజామాబాద్లోని బంద్ కొనసాగింది. కార్మిక సంఘాలు రైతు కూలీ సంఘాలు ఒకరోజు సమ్మె గ్రామీణ బంద్ను నిర్వహించాయి. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికులు రైతులకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. కార్మికుల హక్కులను హరించి బడాబాబులకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటర్లకు అమ్మేస్తున్నారని దుయ్యబట్టారు. మిత్రులారా, 9.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలని కులం పేర్కొన్న ఈ దేశంలో సుమారు 50-60 కోట్ల మంది ఉన్నటువంటి కార్మికులకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు చేసింది. సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమంగా దేశవ్యాప్తంగా అన్ని జాతీయ కార్మిక సంఘాలు అదేవిధంగా రైతు కూలీ సంఘాలు ఒక రోజు పాటు దేశవ్యాప్త సమ్మెకు అట్లాగే గ్రామీణ బంద్కు పిలుపునివ్వటం జరిగింది. ప్రధానంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కార్మికులకు కనీస వేతనాలు అమలు జరపడంలో కానీ, ఉద్యోగ భద్రతను కల్పించడంలో కానీ, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించడంలో కానీ పూర్తిగా విఫలమవటం జరిగింది. అట్లాగే గత 3 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఏదైతే రైతులు గిట్టుబాటు ధర కోసం అట్లాగే వ్యవసాయ రంగంలో తెచ్చినటువంటి 4 చట్టాలని ఉపసంహరించుకోవాలని జరుగుతున్నటువంటి ఆందోళనలో హామీలు ఇచ్చి అమలు జరపకపోవడంతో ఈ సమ్మెకు పిలుపునివ్వటం జరిగింది. ప్రధానంగా ఈరోజు కార్మిక వర్గం కష్టపడి నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ క్రమక్రమంగా ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా, ఉద్యోగ భద్రత కల్పించకుండా వెట్టి చాకిరి చేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ ఉంటే కార్మికుల ఆదాయాలు పడిపోయి ఈరోజు అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి ఉన్నది. కార్పొరేట్ కంపెనీలు ఈరోజు కార్మికుల్ని బానిసలుగా చూస్తూ ఉన్నారు. కాబట్టి కార్మిక రంగంలో వచ్చినటువంటి ఈ మార్పుల్ని, చట్టాలని ఉపసంహరించుకోవాలని మేము కోరుతూ ఈ జరుగుతున్నటువంటి సమ్మెలు, బంద్ను పెద్ద ఎత్తున కార్మిక వర్గం ప్రజలు పాల్గొని జయప్రదం చేయటం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా నిజామాబాద్లో ఇక్కడ ఈ సభను నిర్వహించడం జరుగుతున్నది. దేశవ్యాపితంగా ఎస్కేఎం అట్లాగే సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఇచ్చిన పిలుపులో భాగంగా విజయవంతం చేసిన కార్మిక వర్గానికి, రైతాంగానికి సిపిఐఎంఎల్ ప్రజాపంద ఉద్యమాభినందన తెలియజేస్తూ ఉంది. ఏదైతే ఈరోజు పోరాడి 8 గంటల పని దినాన్ని తెచ్చుకున్నామో దాన్ని తిరిగి 12 గంటల పని దినాన్ని ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ సర్కారు అమలు